ఏపీ వ్యాప్తంగా వైసీపీ కథం తొక్కింది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేస్తూ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగింది. అయితే వైసీపీ నేతల్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ నాయకుల ర్యాలీని అడ్డుకొని పలువురు నాయకుల్ని అరెస్ట్ చేశారు. విజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టగా డీఎస్సీలో అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. విజయవాడ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. డీఎస్సీలో జరిగినటువంటి అవకతవకల పైన సీబీఐతో విచారణ జరిపించాలని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. దీనికి పర్మిషన్ లేదని చెప్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనతో మాట్లాడేందుకు దేవినేని అవినాష్ కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం పోలీసులు కూడా అరెస్ట్ చేసేందుకు అయితే రంగాన్ని కూడా సిద్ధం చేశారు. అయితే చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున ఇక్కడైతే ర్యాలీలో పాల్గొన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం విజయవాడ గుంతల సెంటర్ లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం కొనసాగుతుంది. చెప్పండి, ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటి అవినాష్ గారు? డిఎస్సీలో జరిగిన అక్రమాలు దాన్ని నిరసిస్తూ లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పని యువకులు విద్యార్థులతో అందరితో కూడా ఈరోజు ర్యాలీ చేస్తాం జరుగుతుంది. ఆ హామీలు నెరవేర్చాలని, ఆ హామీలు అమలుపరిచేంత వరకు కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీద పనిచేసుకుంటూ ముందుకెళ్తాం. పోలీసులు మీకు అనుమతి ఇవ్వలేదు, అయినప్పటికీ మీరు చేస్తున్నారు, ఏం చెప్తారు? పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా? పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా గూండాలుగా రౌడీలు ఆది మమ్మల్ని బెదిరిస్తున్నారు, అరెస్ట్ చేస్తామని చెప్పని ఆది మమ్మల్ని భయపెడుతున్నారు. ఈరోజు ఎంతమంది భయపెడుతున్నారు? ఈరోజు వేలాదిగా విద్యార్థులు తరలి వచ్చారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం. చూడొచ్చు పోలీసులు అయితే అనుమతి ఇవ్వలేదు, అయినప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ర్యాలీగా వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. డిఎస్సీలో అయితే అవకతవకలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి. దానికి సంబంధించి ఇక్కడ ర్యాలీ ప్రస్తుతం మనం విజయవాడ గుణదల సెంటర్ లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో అయితే నిరసన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. డీఎస్సీలో జరిగినటువంటి అవకతవకల పైన సీబీఐతో విచారణ జరిపించాలని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. దీనికి పర్మిషన్ లేదని చెప్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనతో మాట్లాడేందుకు దేవినేని అవినాష్ కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం పోలీసులు కూడా అరెస్ట్ చేసేందుకు అయితే రంగాన్ని కూడా సిద్ధం చేశారు. అయితే చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున ఇక్కడైతే ర్యాలీలో పాల్గొన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం విజయవాడ గుంతల సెంటర్ లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు
చూడొచ్చు. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం కొనసాగుతుంది. చెప్పండి, ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటి అవినాష్ గారు? డిఎస్సిలో జరిగిన అక్రమాలు దాన్ని నిరసిస్తూ లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పని యువకులు కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇంటి వద్ద హై డ్రామా నెలకొంది. వైసీపీ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో భరత్ ఇంటి వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ నిరసన ర్యాలీకి వారం క్రితం పోలీసుల అనుమతి కోరినా అనుమతి మంజూరు చేయలేదని, టీడీపీ చేపట్టిన విజయోత్సవ ర్యాలీకి పోలీసులు